1989లో నేను అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఒక కూరగాయల షాపుకి వెళ్ళానండి. మీరు ఆశ్చర్యపోతారు. ఆ అప్పారావు నాతో మాట్లాడుతున్నాడు. అమ్మ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారమ్మా, మన హిందూ ధర్మం ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నేను కబుర్లు చెప్తున్నా. ఈలోపు ఒక ప్యాంటు షర్టు ఒక కోట్ వేసుకుని ఒక ఆయన వచ్చాడు కూరగాయలు కొనుక్కోవడానికి శ్రీనగర్ కాలనీలో. పని లేకపోతే సరండి, వీళ్ళు ఏదో ఒకటి పెడతా ఉంటారు, మన ఏంటి గల్ఫ్ దేశాల నుంచి మనకు ఆయిల్ పంపకపోతే మనం బ్రతికేది ఎట్లా అన్నాడు. అప్పుడు ఏమీ చదువుకొని ఒక కూరగాయల అమ్మాయి గంప పట్టుకుని అక్కడికి వచ్చిందండి. ఇలా చూసింది ఆయన. ఏంది బాబు అలా అంటున్నావు, వాడు ఆయిల్ తాగే బతుకుతాడా, మన దేశాన్ని పంపించే ఉండవా వాళ్ళకి, మీరు మోటార్లలో కారులో తిరిగి ఫ్యాన్ల కింద కూర్చుని అలవాటు పడి ఇలాగే మాట్లాడతారు, వాడు ఆయిల్ ఒక్కటే తాగి బతికేస్తాడా, మన దేశాన్ని నుంచి పంపించే ఎగుమతి చేసే వాళ్ళకి ఉండవా బాబు అని పదేగా నేను ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టాం మేము. ఏమి చదువుకొని ఒక మహిళ, కూరగాయలు అమ్ముకునే ఒక సాధారణమైన చదువుకున్న ఒక మహిళ ఈ దేశాన్ని నుంచి మరొక దేశానికి ఎగుమతి చేసే ఉంటాయని, అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుని ఉంటాయి అనేటటువంటిది ఒక సాధారణ మహిళకి తెలిసింది అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఇవాళ మనం ఎంబీఏ అంటున్నాం, బిజినెస్ టాక్టిక్స్ నేర్చుకుంటున్నాం, బిజినెస్ కోసం దానికి ఒక కోర్సులు చదువుతున్నాం. మేము చిన్నప్పుడు అమ్మ ఏదైనా కొట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కురమ్మంటే పిల్లలను పరిగెత్తికెళ్ళాం, మేం తెస్తాం. ఎందుకని ఆ పాపయ్య గారు కొట్టుకెళ్తే ఏదైనా కొనుక్కుంటే ఇంత బెల్లము శనగపప్పు చేతిలో పెట్టేవాడు, ఎందుకని తన కొట్టుకే రావాలని. ఇది ఒక టాక్టిక్స్. ఆ రోజుల్లో లేదా ఎంబీఏ. పుల్లారెడ్డి గారు ఏం చదువుకున్నారు, 4వ తరగతి చదువుకున్నారే. 4వ తరగతి చదువుకున్న ఆయన నిజంగానే ఆయన చెప్పినట్టుగా ఇంతమందికి ఉద్యోగాలు ఉపాధి ఎలా కల్పించగలిగారు, ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాదించుకోగలిగారు, ఇలా ఎంతమంది లేరు సమాజంలో. కాబట్టి చేస్తూ ఉన్న పనిని ప్రేమించడం నేర్చుకోండి, ఆ చేస్తున్న పనిని ధర్మబద్ధంగా చేయటం నేర్చుకోండి, నిబద్ధతతో చేయటం నేర్చుకోండి, సిన్సియారిటీతో బ్రతకండి. సిన్సియారిటీతో బ్రతికినటువంటి వాళ్ళు, నీతి నిజాయితీతో జీవించినటువంటి వాళ్ళని భగవంతుడు తనకు తానుగా వచ్చి తనను అక్కున చేర్చుకుని తీసుకువెళ్తాడనే సంగతిని మీరు మర్చిపోకండి చిరంజీవులారా. ఇది నా జీవిత సన్నివేశంలో జరిగినటువంటి సన్నివేశం. ఇది వాస్తవం.